అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను జస్ట్ ఒక జనరిక్ టాపిక్ గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేసుకుంటాను. అదేంటంటే మనకి సినిమాలు చూసే విషయంలో, సినిమాలు ఎంజాయ్ చేసే విషయంలో మన చైల్డ్హుడ్ డేస్ ఎలా ఉండేవి అండ్ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషను అనేది జస్ట్ ఒక 2 మాటల్లో నేనైతే చెప్తాను. సో ఒక చిన్న కంపారిజన్స్ అండి, అంటే ఏం లేదు, మనకి 90s కిడ్స్గా మనం 2000 టైంలో చూసినటువంటి ఒక ఎరాని అండ్ ఇప్పుడు 2015 తర్వాత, 15 కూడా కదండి, 20 తర్వాత చూస్తున్నటువంటి ఒక ఎరాని 5 years నుంచి. సో ఏం చేంజెస్ వచ్చాయి, ఏంటి మనకి రియల్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు దొరికింది, ఎప్పుడు ఉండేది అని చెప్పేసి జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మనం ఇంతకుముందు చూసుకుంటే కొన్ని ఆల్మోస్ట్ 2000 అనుకోండి, జస్ట్ 2000 నుంచి తీసుకుందాము. సో 2000 ఇయర్లో మనకి ఆల్మోస్ట్గా మనకి ఈ మొబైల్ ఫోన్స్ లేవు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది మనకి అంతగా తెలీదు. మనకి ఇంటర్నెట్కి వెళ్ళి ఇంటర్నెట్ యాక్సెస్ చేసి యూట్యూబ్ అక్కడ ఓపెన్ చేస్తే అక్కడ యూట్యూబ్ అనేది ఉందో లేదో కూడా మనకి తెలియని రోజులు అవి. అండ్ సెల్యులర్ ఫోన్లో ఒకవేళ ఉన్నా అవి జస్ట్ మనకి నార్మల్ మొబైల్స్, అంటే బ్లాక్ అండ్ వైట్ 1100 నోకియా మనకి మోస్ట్ ఫేమస్ ఫోన్ అప్పట్లో. సో అలాంటి ఫోన్స్ ఉన్న టైంలో మనకి మెమరీ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే మొబైల్లో వీడియోస్ లేకపోతే ఏదైనా యాక్సెస్ చేసే ఆ ఫిజిబిలిటీ అయితే మనకి మొబైల్స్లో లేదు అప్పట్లో. సో ఒకటి అది అటు సైడ్. సో ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా మనకి అన్లిమిటెడ్ డేటా, మొబైల్లో ఏ అప్లికేషన్ అయినా నువ్వు ఓపెన్ చేయొచ్చు. యూ కెన్ వాచ్ ఎనీథింగ్ ఆన్ యూట్యూబ్, లేకపోతే ఇంకా కొన్ని సైట్స్ కొత్తగా రిలీజ్ అయినటువంటి మూవీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఈ టెక్నాలజీలో ఉండడం వల్ల సో నిజమైన హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్ అనేది, ఐ మీన్ ఇది జస్ట్ నేను మూవీ లవర్స్గా ఆ మూవీ చూసే టైంలో అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పే దాంట్లోనే నేను మాట్లాడుతున్నాను. సో వేరే అంటే ఇతరత్ర ఏ పాయింట్ ఇందులో లేదు. సో అప్పట్లో నేను కరెక్ట్గా కొన్ని మూవీస్ అయితే నేను చెప్తానండి, కొన్ని నాకు ఇప్పటికీ క్లియర్గా గుర్తున్నాయి. సో ఈడియట్, అడవి రాముడు లాంటి సినిమాలు కూడా నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ లైన్లో కూర్చుంటే నామోషి అని ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఫస్ట్ లైన్లో థియేటర్లో మూవీ కూర్చొని చూడాలంటే అప్పట్లో నేను అడవి రాముడు, ఈడియట్ నాకు బాగా గుర్తుంది, నేల టికెట్ అంటారు. సో అక్కడ ఆ టికెట్ తీసుకొని ఫస్ట్ లైన్లో కూర్చొని ఆ థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు ఫీలింగ్ ఏంటంటే అందరికంటే నేనే ముందు వరుసలో కూర్చొని చూస్తున్నాను, అందరికంటే నాకే మూవీ బాగా కనిపిస్తుంది అనే ఆ తెలియని హ్యాపీనెస్ ఉన్న డేస్ అండి అవి. సో అంటే ముందు ఇంకా సీట్స్ ఏమి ఉండవు, గలవ ఉండదు, మన ముందు ఎవరు కనపడరు. సో కొంచెం ఏదో గ్యాప్ ఉంటుంది, నీట్గా థియేటర్ కనిపించేది, సీన్ కనిపించేది. సో అంత మంచిగా ఎంజాయ్ చేసిన రోజులు. అండ్ ఇంకొకటి, సినిమాకి పోవాలంటే ఆ రోజుల్లో ఇంట్లో పర్మిషన్ తీసుకొని, ఓకే పర్మిషన్ తీసుకునే ముందు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి ఒక చిన్న సందేహము, ఆ సందేహంలో నుంచి వాళ్ళు ఒకవేళ ఒప్పుకుంటే అది పట్టలేనంత ఆనందము, వాళ్ళు కొంత డబ్బులు ఇస్తారు. ఓకే, ఆ అమౌంట్ తీసుకొని మనకి అప్పట్లో ఉన్నవి ఆటోలు, మ్యాక్సిమం రూట్కి ఒక బస్సు ఉండేది, ఆ బస్సు ఆ టైమింగ్కి ఉండేవి కూడా కాదు నాకు తెలిసి. సో ఆటోల్లో వెనక సైడ్ కూర్చొని ఎక్కిపోతూ ఉంటే ఆ ఆనందము, ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అండ్ వన్స్ థియేటర్స్కి రీచ్ అయిన తర్వాత టికెట్లు ఇచ్చే ముందు జనాలందరూ బయట ఆ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఫుల్ జనాల క్రౌడ్తో అది సినిమా చూస్తున్న ఫీలింగ్ అనేది అప్పట్లో ఉండేది. అండ్ టికెట్ తీసుకొని వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ లైట్స్ ఆపమని చెప్పేసి చేసేటటువంటి ఆ గోళ్ళు కానివ్వండి, అవన్నీ స్వీట్ మెమరీస్ అండి. అండ్ వన్స్ మూవీ ఎలా ఉందా లేదా అనేది పక్కన పెడితే మనకి ఆ మూవీ ఇంటర్వెల్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్లో ఖచ్చితంగా సీట్లో కూర్చోకుండా బయటికి వెళ్ళేసి మనం ఒక కూల్ డ్రింకో లేకపోతే ఇంకేదైనా తీసుకొని తింటే అప్పట్లో అది ఒక సూపర్ అండి. అంటే అదొక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అనమాట. ఆ డేలో ఒక థమ్స్అప్, ఒక 10 రూపాయలు 12 రూపాయలు పెట్టి థమ్స్అప్ తాగితే అది ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉండేది. సో ఆ కూల్ డ్రింక్ తాగి లోపలికి వెళ్ళి మిగతా సినిమా చూసి అది అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ
మా ఆటో దగ్గరలోనో లేకపోతే ఎక్కడైనానో ఇంకేదైనా కొనుక్కొని ఆ పాకెట్లో వేసుకొని తింటూ ఇంటికి వచ్చి ఆ ఫీలింగ్ అలా ఉండిపోయేది. ఆ మెమరీస్ అంత వాల్యుబుల్ కాబట్టి అవి మనకి అలా మైండ్లో గుర్తుండిపోయేటివి. అండ్ మూవీ సెకండ్ టైం చూడాలనుకున్నా కూడా అప్పట్లో పాసిబిలిటీ ఉండేదండి. ఎందుకంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అట్లీస్ట్ యావరేజ్ మూవీ అయినా కూడా కొన్ని సెంటర్స్ లో 3 weeks అయితే మినిమం ఆడేది. సో ఖచ్చితంగా సెకండ్ వీక్ వెళ్ళాలనుకున్నప్పుడు, సెకండ్ టైం వెళ్ళాలనుకున్నప్పుడు సెకండ్ వీక్ లో అలా వెళ్ళి చూసేవాళ్ళము. అండ్ బాగా గుర్తుంది, సో జనాల మధ్యలో మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. మనకి ఏదైనా పండగల టైంలో రిలీజ్ అయితే మాత్రం పోస్టర్లు ఎక్కడ పెట్టినా, అంటే ఆ పంచాయతీ బోర్డ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా దగ్గరలో వాల్స్ కానివ్వండి, ఆ పోస్టర్లు చూసి ఆ పోస్టర్లు చించుకోవడము, కొంచెం ఇలా ఇలా దాన్ని స్పాయిల్ చేయడం, ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి. సో ఇంకా ఎక్కువ రోజులు మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అలా 100 days అవలీలుగా ఆడేసేవి థియేటర్స్ లో. అండ్ ఆ 100 days కూడా ఆల్మోస్ట్ ఆ ఫ్లోటింగ్ అనేది అలాగే ఉండేది జనాలకి. ఎందుకంటే ఈ మొబైల్స్ ఇవన్నీ లేవు కాబట్టి, ఆ యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి థియేటర్స్కి వెళ్ళి చూసేవాళ్ళు. అండ్ దానికి కాంట్రాస్ట్ అంటే క్వైట్ ఆపోజిట్ లో ఇప్పుడు మనకి మనకి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. ఇంకొకటి, ఆ మూవీ లోపలికి వెళ్ళాలంటే, ఒక వెహికల్ వెళ్ళాలంటే అప్పట్లో మూవీకి పెట్టిన టికెట్ రేట్ కంటే ఇప్పుడు మనం ఆ వెహికల్ పార్క్ చేసేదానికి కట్టే అమౌంట్ నాకు తెలిసి 4 times 5 times ఉంటుందండి. అదొక వరస్ట్ థింగ్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ ట్రెండ్ ఏంటంటే మనకి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవడమే. అంటే సీట్లోకి డైరెక్ట్ గా మనకి ఇంటర్వెల్ ఫుడ్ తెచ్చేస్తాడు, లేకపోతే ఇంటర్వెల్ అని కాదు, మధ్యలో స్టార్టింగ్ నుంచి అయినా తెచ్చేస్తారు. సో దానికి ఒక ఫ్యామిలీ వెళ్తే, ఒక 2-3 కానీ వెళ్తే మనకి ఒక 2,000 కనీసం. అంటే మంచి మాల్లో మూవీ చూసి రావాలంటే కనీసం ఒక 1,500 నుంచి 2,000 ఒక 2-3 సినిమా చూసి రావాలంటే ఖర్చు అయిపోతుంది. సో అది ఆల్మోస్ట్ అప్పట్లో ఒక నెల రోజులకి ఒక ఫ్యామిలీకి ఆ ఖర్చులకి, ఆ సరుకులకి వచ్చే అమౌంట్ అది అప్పట్లో. కానీ ఇప్పుడు నువ్వు వెహికల్లో వెళ్తున్నావు, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అండ్ తినేదానికి ఫుల్ పాప్కార్న్స్ అవి ఇవి ఉన్నాయి. బట్ ఏదో తెలియని ఆ మిస్సింగ్ ఫీలింగ్ అండి. ఆ డేసే బాగున్నాయి అని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ పాప్కార్న్ తీసుకోవాలంటే 400 ఖర్చు పెడతాము. ఇవన్నీ అన్నీ ఉన్నాయి, కానీ అంటే నేను పెడుతున్నాను చెప్పట్లేదు, బట్ జనరల్ గా బయట ఏం జరుగుతుందని చెప్తున్నాను. సో అంత ఖర్చు పెట్టి అంత ఎక్స్పెన్సివ్ సినిమా చూసి వచ్చేటప్పుడు మనకి ఆ పాత రోజుల్లో సినిమా చూసినటువంటి ఫీలింగ్ అయితే ఇప్పుడైతే ఎవ్వరికీ రాదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ థియేటర్స్, ఆ రిలీజ్ కానివ్వండి, ఆ పాటలు ముందు రావడం కానివ్వండి, అంటే అప్పట్లో క్యాసెట్ రిలీజ్ అయితే మనకి అది అరిగిపోయేదాకా సినిమా రిలీజ్ అయ్యే ముందు మంచిగా విని 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 ఆ పాటలు మంచిగా మైండ్ లో ఉండేవి. సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత మనకి ఆ ఫీలింగ్ మంచిగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదండి. 2 years ముందు ఒక సాంగ్ వదులుతాడు, ఆ సాంగ్ తర్వాత సినిమా ఎప్పుడు వస్తుందో తెలీదు, ట్రైలర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు, కరెక్ట్ గా డైరెక్టర్స్ కి, సినిమా యూనిట్ కూడా రిలీజ్ డేట్ అనేది తెలీదు. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రేక్షకుడికి మూవీ మీద ఇంట్రెస్ట్ అనేది పోయేది. సో అప్పట్లో అలా కాదు, 2 ఫంక్షన్స్ అంటే సినిమా రిలీజ్ కాకముందు ఆడియో ఫంక్షన్ ఒకటి ఉండేది, సినిమా సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ ఫంక్షన్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మనకి ఒక ఒక సాంగ్ రిలీజ్ చేయాలన్నా, లేకపోతే టీజర్ రిలీజ్ చేయాలన్నా, పోస్టర్ రిలీజ్ చేయాలన్నా ప్రతి దానికి ఫంక్షన్స్ పెట్టేసి అసలు అంటే ఆ మొత్తం ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వచ్చేసింది అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో అందులో ఇప్పుడు మూవీస్ అనేవి మ్యాక్సిమం 50 days అంటే అసలు గగనం అండి. ఒక 2 weeks గట్టిగా హార్డ్ ఆడిందంటే ఆ 2 weeks లో ఎంత అంటే అంత రేట్లు పెంచేసి, టికెట్ల రేట్లు ఎంత రాబట్టుకోవాలో అంత ఆ 2 weeks ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అని చెప్పి రాబట్టేస్తున్నారు. సో ఆ న్యాచురాలిటీ లేదు. అప్పట్లో ఆ డేసే బాగుండేవి. ఆ నేల టికెట్లు కింద కూర్చొని, కింద అంటే నేల మీద కదండి, ఆ ఫస్ట్ రోలో స్టార్టింగ్ రోస్ లో కూర్చొని చూసిన సినిమాలు, ఆ ఫీలింగే మంచిగా ఉండేది. ఆ డేస్ మళ్ళీ మనకి వస్తాయని కూడా మనకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఆ రేట్స్ కానివ్వండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం చేంజ్ అయిపోయింది, ఆ మార్కెట్ అంతా చేంజ్ అయిపోయింది. సో నంబర్ ఆఫ్ డేస్ వైజ్ కానివ్వండి, థియేటర్స్ వైజ్ కానివ్వండి, ఇంకైతే నాకు తెలిసి రావు. ఎందుకంటే ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఇంకా రోజు రోజుకి మంచిగా పెరిగిపోతుండడం వల్ల మాక్సిమం మూవీస్ అన్ని థియేటర్స్ లో ఎప్పటికప్పుడు రిలీజ్ చేయడానికే చూస్తున్నారు కాబట్టి థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఉంచకపోవడం అనేది జరుగుతుంది. సో అదండి, దట్స్ ఇట్.
సో 90s కిడ్స్ గా అట్లీస్ట్ ఆ ఫీలింగ్ ని ఈ ఫీలింగ్ రెండింటిని చూస్తున్నాము, అదృష్టవంతులుగా నేనైతే భావిస్తున్నాను. డైరెక్ట్ గా ఇప్పుడు 2000 లో పుట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత 2015 నుంచి అట్లా సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఆ ఫీలింగ్ అయితే ఉండదు. సో ఇవంతా పాప్కార్న్, పిజ్జా, బర్గర్స్ బ్యాచ్. సో వాళ్ళకి ఇదే గుర్తుంటది. సో యా, దట్స్ ఇట్ అండి. సో ఇవన్నీ 90s కిడ్స్ ఎమోషన్స్. సో మీతో జస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది ఒక వీడియోలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మన ఛానల్లో మన సర్కిల్లో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.